హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని పీసీ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు, సాటి కారు. అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి. నిన్న గవర్నర్ ప్రసంగం అయితే జరిగింది. సో ఇందులో భాగంగా ఆవిడ ప్రభుత్వానికి సంబంధించి పథకాలకి సంబంధించి కానీ ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఆవిడైతే దీనికి సంబంధించినటువంటి ప్రసంగం అయితే చేయడం జరిగింది. ఈ నెల 18వ తేదీన వార్షిక బడ్జెట్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇందులో ఎన్ని వేల కోట్లు నిరుద్యోగ భృతికి కేటాయిస్తారనేది తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క బడ్జెట్ అనేది 2023 ఎన్నికలకి సన్నద్ధానికి సంబంధించి ఈ యొక్క బడ్జెట్ అనేది కీలకంగా ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో ఎక్కువగా సంక్షేమానికి అలాగే పేరు తెచ్చే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 18వ తేదీన ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్లో ముఖ్యంగా మనకి నిరుద్యోగ భృతికి సంబంధించి 8,500 కోట్ల వరకు కేటాయించినట్లుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత నిరుద్యోగుల కోసం ఎన్ని వేల కోట్లు కేటాయించారనేది తెలుస్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను సోమవారం రాజ్భవన్లో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయనైతే కోరడం జరిగింది. నేటి నుంచి జేఈఈ మెయిన్స్కి సంబంధించి పరీక్షలు అయితే కండక్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి పెద్దపల్లి జిల్లాలో వైద్య సిబ్బందికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మొత్తం 7 పోస్టులు అయితే ఉన్నాయి. సైక్రియాటిస్ట్ 1, ఫిజిషియన్ లేదా మెడికల్ ఆఫీసర్ 1, స్టాఫ్ నర్సులకి సంబంధించి 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్ఎంహెచ్పి అలాగే ఎన్పిసిడిసిఎస్ అనేటువంటి ఈ యొక్క ప్రోగ్రాముల ద్వారా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే దీనికి సంబంధించి నర్సుల పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు బీఎస్సీ లేదా ఎంఎస్సీ నర్సింగ్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. మార్చి 19వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకి ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ దివ్యాంగ్జన్ సికింద్రాబాద్తో సహా దేశంలోని ఇతర కేంద్రాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు కోరుతోందని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ వివరాలు వచ్చేసి సికింద్రాబాద్లో 22వ తేదీన అలాగే 23వ తేదీన ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ NIEPID.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇంకోటి మ్యారిటైమ్ స్టడీస్కి సంబంధించి అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మ్యారిటైమ్ విద్యా శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైనదే టోలానీ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్స్లో జాయిన్ అవ్వండి అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే NMRLలో అప్రెంటిస్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు సంబంధించి అలాగే 10+2 అప్రెంటిస్లకు సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే NCDCలో డైరెక్టర్లు ఆఫీసర్లు అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. మొత్తం 30 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్లకి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్లకి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్లకి 3 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు. ఓకే, దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్ అలాగే దీనికి సంబంధించి
వైవా ఓస్ అనేది ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎన్సీడీసీకి సంబంధించిన అఫీషియల్ సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఓకే, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే నిరుద్యోగుల నిరుత్సాహం అని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ రావడం జరిగింది. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి గురించి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులను గవర్నర్ ప్రసంగం నిరుత్సాహపరిచింది. రైతుల పంటల కొనుగోలు గురించి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. కొత్త రేషన్ కార్డులు, ఆసరా పింఛన్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి విమర్శించారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఆర్మీ రిక్రూట్మెంట్లో కుంభకోణం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆర్మీ రిక్రూట్మెంట్ సందర్భంగా అవకతవకలకు పాల్పడినటువంటి 6 లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారులు సహా 17 మందిపై సిబిఐ కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం ఢిల్లీ కంటోన్మెంట్లోని బేస్ హాస్పిటల్ సహా విశాఖపట్నం, లక్నో, జైపూర్, గువాహటి, బటిండా వంటి 13 నగరాల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు జరిపి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఇదందాకు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కార్ప్స్ లెఫ్టినెంట్ కల్నల్ భగవాన్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు సిబిఐ ఆరోపిస్తుందని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో కూడా కుంభకోణాలు అయితే జరుగుతున్నాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే కొత్త కోర్టులకు 480 పోస్టులను మంజూరు చేస్తూ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న పలు న్యాయస్థానాలకు అవసరమైనటువంటి సిబ్బందిని నియమించేందుకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో పలు కోర్టుల్లో మొత్తం 480 మంది రెగ్యులర్ సిబ్బంది నియామకాలకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె రామకృష్ణరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లా కోర్టుకు 31, చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి అకృత్యాల కేసులను పరిష్కరించేందుకు ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి కోర్టుకు 60 పోస్టులు, మల్కాజ్గిరి, కూకట్పల్లిలో కోర్టులకు 78 పోస్టులు, ఇబ్రహీంపట్నానికి సంబంధించిన కోర్టుకు 26 పోస్టులు, కొడంగల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, నారాయణపేట, కొల్లాపూర్, మహబూబ్ నగర్, వనపర్తిలో ఏర్పాటు చేయనున్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల్లో 200 పోస్టులు, ఇంకా గోదావరికని సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు 28, సిటీ సివిల్ కోర్టులో ఏర్పాటు చేస్తున్న అదనపు చీఫ్ జడ్జి కోర్టుకు 29, ధర్మపురి సివిల్ జడ్జి కోర్టుకు 28 పోస్టులు మంజూరు చేస్తూ దీనికి సంబంధించి విడివిడిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో జడ్జిలు, సూపరింటెండెంట్లు, వ్యక్తిగత సహాయకులు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎగ్జామినర్లు, కాపీస్టులు, ప్రాసెస్ సర్వర్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీసు సబార్డినేట్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. త్వరలో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకోటి చూసుకున్నట్లయితే జాతీయ విద్యా సంస్థల్లో 45% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పోస్టులు ఖాళీ అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి ప్రకాశం జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 34 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, జూనియర్ స్టెనో, ల్యాబ్ టెక్నీషియన్, కుక్కు సంబంధించినటువంటి తదితరాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 5వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్ అలాగే సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. మార్చి 22, 2021కి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో prakasham.ap.gov.in వెళ్తే మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా సిపిఆర్ఐ బెంగళూరు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 25 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ అలాగే అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్కి సంబంధించిన పోస్టులు అయితే మనకి భర్తీ అయితే చేస్తున్నారు. ఇంకోటి చూసుకున్నట్లయితే డిఆర్డిఓ ఆర్సీఐ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి 20 పోస్టులు అయితే విడుదల కావడం జరిగింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి అలాగే రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.